సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై ఆయన స్పందించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. అలాగే నటుడు విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు రజనీ. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు రజనీకాంత్. అటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను ఇటీవల తాను కలిసిన విషయంపై కూడా రజనీకాంత్ స్పందించారు. ఆ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని చమత్కరించారు. విజయ్ తనకు సమవుజ్జి అనుకోవడం లేదని తెలిపారు. అన్ని పార్టీల్లోనూ తనకు అభిమానులుంటారన్నారని పేర్కొన్నారు. రజనీకాంత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశం, తమిళనాడు భవిష్యత్తు ఎన్నికల నేపథ్యంలో రజనీ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అభిమానులు, రాజకీయ వర్గాలు ఆయన వ్యాఖ్యలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. அதுக்கு நான் விஜய் சிஎம் ஆகக்கூடாது, பவர் வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ ரெண்டு பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. விஜய் ஒரு முதலமைச்சர் இருக்காரு அப்படின்னு சொன்னேன். நான் என்ன செகண்ட் ஷாக், அதை வீடியோ மாதிரியே தெரியல, எனக்கு ஃபோன் வச்சு நான் அப்படியே பார்த்து சிரிச்சு நான் போயிட்டேன். அரசியல் தான் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் தான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் போறாம? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 years difference. Hardly congratulations to Vijay. Definitely a lot of expectation is there from people. Definitely, I hope, I wish he will fulfill that. Thank you.